గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వచ్చేసి ప్రెజెంట్ బస్సులో ఉన్నానండి. మల్కాజ్గిరి మీటింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. నాతో పాటు చాలామంది లీడర్స్ బస్సులో ఉన్నారు. యాక్చువల్గా అయితే నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం దొరకలేదు అండి. ఎందుకంటే ఈ మధ్యలో చాలా రోజులు అవుతుంది మీటింగ్స్ హైదరాబాద్లో జరగక. అందుకే ఇంకా వీడియో తీయడం కూడా నేను మర్చిపోయాను. మీటింగ్స్లలో ఇంకా బిజీగా ఉండడం వల్ల నేను నా ఫస్ట్ ఛానల్లో కూడా వీడియోస్ పెడతలేను. అందుకే ఎవరైనా వీడియోస్ చూడాలి అనుకుంటే ఈ రమ్య వెస్టీజ్ ఛానల్లో నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అండ్ వెస్టీజ్ గురించి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, డీటెయిల్స్ కంప్లీట్గా కావాలి అనుకునే వాళ్ళు, కొత్త వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది, దానికి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే మేము మల్కాజ్గిరి మీటింగ్కి వచ్చాము. మాది వచ్చేసి ఎంఎస్ఆర్ అసోసియేషన్లో లెగసీ మేకర్స్ టీమ్ అండి. ఇంకా ఎంఎస్ఆర్ అసోసియేషన్లో చాలా టీమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా వచ్చారు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక పెద్ద మంచి సెమినార్ జరిగింది. ముఖ్యంగా వెస్టీజ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి క్లారిటీ ఇవ్వడానికి మా సైదుల్ సార్ గారు వచ్చారు అండి. సైదుల్ సార్ గారు మాటలు, డీటెయిల్స్ మీకు వింటే కంప్లీట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఒక్క మీటింగ్కి వచ్చి క్లారిటీ తీసుకోండి అనేసి చాలాసార్లు అడుగుతాము. కానీ అర్థమైన వాళ్ళు వస్తారు, అర్థం కాని వాళ్ళు ఇంకా అక్కడే ఉండిపోతారు. ఇప్పుడు మనందరికి ఏం కావాలి? మరి లక్షలు 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 అంటారు, కార్లు అంటారు, బిల్డింగ్లు అంటారు, బయట పోయిందని చెప్తారు. ఇల్లు ఏమైనా కంపెనీ ఏమే సార్ డబ్బులు షాపులు రోజు వాడుతున్నాం, మనకు అప్పే పోలే. అయినా కింద లక్ష లక్షలు వస్తున్నాయి. తెలుసుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చా లేదా? ఇంకేం చెప్తారు? ఇప్పుడు నాకు ఏం చెప్పింది, లైఫ్ టైం అచీవ్మెంట్ అవ్వాలని చెప్పింది. ఢిల్లీ సీఎం, ఉత్తరాఖండ్ సీఎం, జార్ఖండ్ సీఎం, ఎక్స్ మినిస్టర్ స్మృతి ఇరానీ మేడం కూర్చొని సెంట్రల్ గవర్నమెంట్ అవార్డు ఇస్తుంది. ఈ ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళకంటే ఏముంది అంత గొప్పతనం? తెలుసుకోవచ్చా? గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇండస్ట్రీని? బయట చాలా మంది వేస్ట్ పేరు ఎందుకు? ఆ ఇండస్ట్రీ ఏంటి, ఇదేంటిది, ఇది మంచిది ఎట్లా, అది మందు ముందు ఎట్లా, అసలు ఇలా వర్తి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఈ క్లాస్ తెలుసుకోవాలా లేదా? డైరెక్ట్ సెల్లింగ్ అని తెలుసుకున్నావా? ఈ నెట్వర్క్ మార్కెట్ ఫ్యూచర్ అర్థం చేసుకున్నావా? వెస్టీజ్ గొప్పతనం తెలుసుకున్నావా? ఉంటే గట్టిగా క్లాస్ వస్తే నేను ఒక గ్రేట్ పట్టణ గట్టిగా మాట్లాడాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఎంటర్ ఆంధ్ర తెలంగాణ ఇవ్వాలి. డైరెక్ట్ ట్రైనింగ్ అంటే ఈ నెట్వర్క్ మాట్లాడండి. అండ్ ఇందులో ఇదే చదువు కూర్చొని మేడం నీకు హాఫ్ అన్ అవర్ టైం ఉందా? నేను కూర్చొని ఇట్లా మాట్లాడలేదు పెళ్లి రా పెళ్లి రాను అక్కడ ఫ్యాక్టరీ చేస్తే వస్తువులు బిజినెస్ లో నిలబడాలి. దీనివల్లే చాలా పట్టుకొచ్చాను. నేను చెప్తున్నా టికెట్ పెట్టి కూర్చోబెట్టి మధ్యాహ్నం బిర్యానీ పెట్టి అప్ అండ్ డౌన్ ఛార్జీలు పెట్టిన ఎవరు బిజినెస్ లో అప్పుతోటో నొప్పుతోటో ఆకలితోటో ఇంట్లో ఉన్నటువంటి అప్పుల భయంతో వచ్చిన పూల కొట్టిన పోతలేదు. ఎన్ని టాకా వేసినా నిలబడినప్పుడు చాలా మందితో పోలిస్తే జస్ట్ అంటిస్తే వస్తుంది వచ్చింది. గాయత్రి మేడం ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంటికి చేతులు పెడితే 4 చేతులు అంతే ఉండాలి. అన్ని ట్రైనింగ్ తీసుకొని నిలబడి ఇప్పుడు 1,70,000 తీసుకొని ఏ మీటింగ్ పోతే ఆ మీటింగ్ కు వాళ్ళ సార్ ట్రైనింగ్ పెట్టుకొని ఆ వచ్చి మీటింగ్ చేస్తుంది. అవరా దయచేసి దీని యొక్క బేస్ లైన్ అర్థం చేసుకోండి. అనుమానం అనేది ఒక స్థాయి వరకు ఉండాలి. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి, ఇంతమంది జనాలు ఎందుకు వచ్చారో మీకే అర్థమవుతుందండి. వీళ్ళైతే టైంపాస్ కోసం వచ్చిన వాళ్ళు కాదు కదా ఫ్రెండ్స్. ఇంతమంది చెప్తున్నారు కదా అని తెలుసుకోవడానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే అండి. చైర్లలో కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా. అండ్ దీనికి ఎడ్యుకేషన్తో, ఏజ్తో సంబంధం లేదు. అందుకే అందరూ వచ్చారు. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి ఈ బిజినెస్. కొత్త వాళ్ళు చైర్లలో కూర్చుంటారు, పాత వాళ్ళు ఇలా స్టేజ్ పైన డిసైడ్ అయిన లీడర్స్ మాత్రమే కూర్చుంటారు ఫ్రెండ్స్. మా సారు
దీని గురించి క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చాలామంది డిసైడ్ అయ్యారు. మీరు కూడా ఇట్లాంటి ఒక్క సెమినార్కి వచ్చి క్లారిటీ తీసుకోండి ఫ్రెండ్స్. మీకు డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఇట్లాంటి బెస్ట్ ప్లాట్ఫామ్ మనకు ఎక్కడా దొరకదు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.